సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మమ్మీకి సర్జరీ అనమాట. స్ట్రాంగ్ ఉన్నా మమ్మీ? ఏమైంది నానికి? ఏమైంది? ఆయన నవ్వొద్దురా. ఊకే ఏడుస్తున్నావు అటు, ఎందుకు ఏడుస్తున్నావు? చిన్న పిల్లవా? నీకు ఇంత నొప్పి అయితే నాది వేరు, నువ్వు స్ట్రాంగ్ ఉంటావు. నవ్వరు హాస్పిటల్కి వచ్చి, అట్లా ఏడవరు. మమ్మీ నన్నుతో నవ్వుతుంది, మమ్మీ ఏడ్చామే నవ్వుతుంది. పెయిన్ వస్తుందా? ఇంజెక్షన్ ఇస్తే నైట్ అట్లీస్ట్ పడుకోగలుగుతాం. ఏదైనా ఫోన్ ఇవ్వ. నేను ఇప్పుడు డాక్టర్కి చెప్తా, నేను పిలిచి ఫోన్ వద్దన్నా అని చెప్పి టీవీ పెట్టుకుంది. నువ్వు పేషెంట్వి. బేసిక్గా ఎక్కడికైనా ట్రిప్కి పోదామంటే నాకు నడవడం ఉంటుంది, నేను రాను అని చెప్తుండే అనమాట. ఇప్పుడు సర్జరీ కాదు, నువ్వు మంచిగా ఉన్నదానివే, నువ్వు నడవలేకపోయింది. సర్జరీ మంచిగా అయిన తర్వాత పోదాం మమ్మీ. మొక్కదు తీసుకోండి మమ్మీ. అది దిష్టి తీసింది, పడేయమన్నా మొక్కమన్నారు. అది అట్లా పడేయమని గల్లా తులసి చెట్టులు వేయమని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంశు రెడ్డి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మమ్మీకి సర్జరీ అనమాట, నీ సర్జరీ. సో మా మమ్మీ అంత స్ట్రాంగ్ అయితే నేను లేను, మా మమ్మీ అయితే ఫుల్ స్ట్రాంగ్గా ఓకే నేను చేయించుకుంటా అలా ఉంది. నేనైతే వాడికి కళ్ళు తిరిగి పడిపోతుండే అనమాట. సో మా మమ్మీ అయితే స్ట్రాంగ్గా వస్తుంది నడుచుకుంటూ. ఇంట్లో నుంచి నిన్నటి నుంచి కూడా ఫుల్ స్ట్రాంగ్గా ఉందన్నమాట. కొంచెం భయం వేస్తుందంట, బట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. జాగ్రత్త పిల్లలు. స్ట్రాంగ్ ఉన్నా మమ్మీ? సర్జరీ అయింది. ఎట్లా చేశారు ఆపరేషన్ నానికి? అట్లా చేశారా? ఓ ఎట్లా మళ్ళీ ఎట్లారా? సో మమ్మీ ఇప్పుడు ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ అవుతుంది అనమాట. సో రూమ్లో వెయిట్ చేస్తున్నామా? వెయిట్ చేస్తున్నాం. నాని కోసం వెయిటింగ్. నాని చూసావా నువ్వు? ఎక్కడ ఉంది? డాక్టర్ దగ్గర ఉంది. సో ఇంకా రాలేదు, సో తన కోసం వెయిటింగ్ అనమాట. నడిచినావమ్మా? నడిపించారా? కంటిన్యూగానా? నానికి ఏమైంది? నానికి ఏమైంది? ఆయన నవ్వొద్దురా. ఫస్ట్ ఈ కాల్ చేస్తే ఈ కాల్ చేయించుకోపోదు, అందుకే డాక్టర్లు లెఫ్ట్ ఫస్ట్ చెప్తారట. ఊకే ఏడుస్తున్నావు అటు, ఎందుకు ఏడుస్తున్నావు? చిన్న పిల్లవా? నీకు ఇంత నొప్పి అయితే నాది వేరు, నువ్వు స్ట్రాంగ్ ఉంటావు. స్ట్రాంగ్ మమ్మీ, స్ట్రాంగ్ నువ్వు. నవ్వరు హాస్పిటల్కి వచ్చి, అట్లా ఏడవరు. మమ్మీ నన్నుతో నవ్వుతుంది, మమ్మీ ఏడ్చామే నవ్వుతుంది.
ఎట్లా కలిసి తెలియక నొప్పి సరే రాదు ఇప్పుడు అది శిష దిగింది మొబైల్ మొత్తం అక్కడ ఉన్నప్పుడు ఎక్కువ ఉండే ఇప్పుడు ఇస్తున్నారు ఇంజెక్షన్, ఇప్పుడు కూడా ఇస్తున్నారు, పెయిన్ కిల్లర్ పోతూనే కాలుకి పెట్టినారు. అక్కడ దడుచుకుంటూనే ఇట్లా అవుతుంది. ఇదే అట్లా పెద్ద ఇంజక్షన్ అది ఒకటి కాళ్ళకి పెట్టి బోన్లోకి పెట్టిర్రా ఇంజక్షన్ ఆమెను మన సతాయించుకో ఓకేనా నువ్వు ఆమెకి నమ్మని సతాయించు కమ్ సూన్ అను. గెట్ వెల్ సూన్ టేక్ కేర్ చెప్పు. టేక్ కేర్ నానికి చెప్పు. డాక్టర్ రాదా టేక్ కేర్. టేక్ కేర్ అని గెట్ వెల్ సూన్ గెట్ వెల్ సూన్ సూన్ ఐ లవ్ యూ అవన్నీ కాదు, అమ్మని సతాయించకు ఆమె తిను ఓకేనా. ఐ లవ్ యూ చెప్పమ్మా నానికి. నొప్పి ఉందంట పాపం పడుకొని ఏం చెప్పిన ఇందాక చెప్పిన ఫ్లోలో చెప్పు. అది ఇప్పుడు కెమెరా పడితే రాదప్పుడు నువ్వు పని చేయి బటన్ పెట్టుకో స్ట్రాంగ్ నువ్వు. సాంగే ఒక్కొక్కరు ఎట్లా మొత్తుకుంటారో తెలుసా. బాయ్ నాన్న ఆమె తిను అమ్మని సతాయించకు ఓకేనా. నేను రాను. జాగ్రత్త అని చెప్పు నానికి. రెస్ట్ తీసుకో రెస్ట్ ఇది ఎఫెక్ట్ పోవాలంటే రెస్ట్ కావాలి పడుకో ఎంతసేపు పడుకుందో పెయిన్ వస్తుందా? మళ్ళీ ఇప్పుడు ఇంజక్షన్ ఇస్తే నైట్ నైట్ అట్లీస్ట్ పడుకోగలుగుతాం. 9-10కి ఇప్పించుకుంటే అట్లీస్ట్ మార్నింగ్ వరకు తగ్గుంటుంది మళ్ళీ. ఇప్పుడు ఇంజక్షన్ ఉందన్నావు కదా, అయినా కూడా వస్తుందా? వస్తుంది. ఇది కాకుండా వేరే పెయిన్ కిల్లర్ ఇస్తారు. అది లేకపోతే అసలు ఉంటుందా కూడా ఈ బుక్కను కట్ చేసి బుక్క ఇప్పుడు దానికి దీనికి జాయింట్గా ఒకటి రాడ్ వేసిరా మధ్యలో మొత్తం అరిగిపోయింది. అవునా? ఎట్లా నెట్టుకొచ్చింది 2 సంవత్సరాలు. అది ఇరిగే స్టేజ్కి వచ్చింది. నవ్వుతున్నారు తెలుసా ఎందుకు? అంత ఇరిగే స్టేజ్కి వచ్చింది అసలు. అంత వెయిట్ ఉన్న మనిషి ఎట్లుంది అని. తగ్గాలి ఇప్పుడు ఇంకో. హెల్తీ ఫుడ్ తిను. ఎక్కువ ఇది చికెన్ ఫిష్ మటన్ వద్దండు. రోజు 2 ఎగ్స్ తిను. మటన్ వద్దన్నాడు. మనం మటన్ లేని ముక్కదే. పాయదా మటన్ ముక్కలేంది ఇంట్లో నడవలే. పాయదా బోన్ సూప్ పాయ. ఫిష్ ఎక్కువ తినమన్నాడు. చికెన్ రోజు 2 ఎగ్స్ ఎల్లోతో కలిపి తినమన్నాడు. మటన్ బిర్యానీ పెట్టారు నీకు. పేషెంట్ అదే తినాలి. ఏదైనా ఫోన్ ఫోన్ ఇవ్వ నేను. ఇప్పుడు డాక్టర్కి చెప్తాను పిలిచి. ఏమన్నాడు అట్లా? లేదు ఫోన్ తేలేదు నేను మర్చిపోయాను. ఇవ్వ నేను సపరేట్గా పడుకో కళ్ళు మూసుకొని. ఇవ్వ నేను కళ్ళు మూసుకొని పడుకో. నేను ఇవ్వమ్మా, నేను ఇవ్వ పడుకో. నేను నీ ఫోన్ తీసుకొని పోతా ఇవాళ నైట్. టీవీ పెట్టుకో, బోర్ కొడితే పెట్టనా?
అన్ని టీవీలు రావు ఏదన్నా సాంగ్. అందరూ గుర్తుపట్టింది నన్ను. అవునా? కృష్ణకిరణ్ గారు అంటారు, అమ్మ మీరు అందరూ ఇట్లా చూస్తారు, యూట్యూబ్ చూస్తారా? ఫోన్ వద్దన్నా అని చెప్పి టీవీ పెట్టుకుంది. ఫోన్ ఇస్తలేదు చూడు. నువ్వు పేషెంట్వి, ఆపరేషన్ ఈరోజే అయింది నీకు. ఇప్పుడు టీవీ చూస్తే తగ్గిపోతుందా? కొంచెం దాని నడిపించిరమ్మా, నడిపించిరా ఇప్పుడు. బాత్రూమ్ పోయి ఫ్రెష్ అయ్యి వచ్చిన. ఎట్లుందా? స్టిచెస్ కనిపిస్తున్నాయి చూడు. ఎక్కడ? ఇది ఎన్నో ఆపరేషన్ మమ్మీ? సిక్స్త్ ఆపరేషన్. లిటరల్లీ వామో, నాకు తలుచుకుంటే ఇట్లా ఇట్లా అవుతుంది. ఎంత స్ట్రాంగ్ మమ్మీ, స్ట్రాంగెస్ట్ మమ్మీ. పెయిన్ ఉందా? మస్తు పెయిన్. ఆల్రెడీ ఫస్ట్ లెఫ్ట్ది కూడా అయింది సర్జరీ 2 years బ్యాక్. ఇప్పుడు ఇది చేయించుకుంది. లెఫ్ట్ ఇంకా పెయిన్ లేదు. ఫస్ట్ ఇది చేయించుకుంటా, చేయించుకోకుండా తిరగని వీల్ చైర్లో అయినా నడుచు. ఓన్లీ ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఇక ఉరకాలి ఇట్లా ఇట్లా ఇట్లా. మామూలుగా సింగపూర్కి వస్తావు ఇప్పుడు? సర్జరీ అయిపోతే ఇంకే నడుస్తావు కదా ఇక. సింగపూర్ మొత్తం నడవడమే ఉంటుంది. నాకు మనం పోతున్నాం సింగపూర్. ఓకే, నువ్వు నేను. అయోధ్య పోవాలి, కాశీ. అవి పోదాం కానీ సింగపూర్ పోదాం. ఇక నడవడమే ఉంటుంది. ఇక ఇన్ని రోజులు అంటే బేసిక్గా ఎక్కడికైనా ట్రిప్కి పోదామంటే నాకు నడవడం ఉంటుంది, నేను రాను అని చెప్తుండే అనమాట. ఇప్పుడు సర్జరీ కాదు, నువ్వు మంచిగా ఉన్నదానివే, నువ్వు నడవలేకపోయింది. సర్జరీ సర్జరీ మంచిగా అయిన తర్వాతనే పోదాం మమ్మీ. డాక్టర్ ఏం చెప్పిండు? ఇప్పుడు నడవాలన్నాడు, 100 కిలోమీటర్లు నడవాలి, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడవాలి. ఏం కాదు అంటే కొద్ది రోజుల తర్వాత ఇంకా అలవాటు అయిపోతుంది కదా, అప్పుడు పోదాం. ఓకే, ఇప్పుడు సింగపూర్ పోయి మొత్తం కాశీ. ఓకే పోదాం, నడవాలి. కాశీ కోసం సర్జరీ ఉన్నారా చూసారా? అయోధ్య కోసం కాశీకి పోవడానికి కోసం సర్జరీ చేయించుకున్నట్టు నడవాలని చెప్పి అక్కడ. సో మా మమ్మీ ఎక్కడ ఇట్లా ట్రిప్స్కి వస్తా, నేను కూడా వస్తా అని చెప్తుంది అనమాట. సో మేము ఏం చెప్తామంటే, నువ్వు అసలు ఎక్కడికి నడవలేవు మమ్మీ, ఎందుకు అని. సో అందుకని ఆపరేషన్ చేయించుకొని మనం నడుస్తా, నేను కూడా వస్తా అని చెప్పడానికి చేయించుకుంది. అంతే కదమ్మా? రెండింటి కోసం సో వెళ్దాం ఇంక ఇప్పటి నుంచి. రెండింటి కోసం ఓకే డన్. వెళ్ళి వరకు టార్గెట్ అంటే ఇప్పుడు ఇక పెళ్లి మండపంలో అరే పెళ్లి కూతురు ఎవరు, ఇవనా నువ్వా అని అడగాలి. అంతేనమ్మా, అంత దగ్గు వెనకాల నుంచి చూసాను. పెళ్లి కూతురు ఎవరు, తినాలి. ఏం తగ్గుతావు కూడా? తగ్గుతా, చెప్తున్నా కదా, 20 kgs ఈజీ, ఖచ్చితంగా తగ్గుతా. చక్కగా శబాష్ కొట్టాను, శబాష్ అనుకుంటాను ఇక్కడ. శబాష్ స్ట్రాంగెస్ట్ మమ్మీ. రైట్ లెగ్ ఎక్కువ పెయిన్ ఉంటుందని. ఇవాళ కూడా అదే అన్నాడు ఫస్ట్. అందుకే వాళ్ళు రైట్ చేయరట, లెఫ్ట్ చేస్తారట. లెగ్ సర్జరీ అయింది. వచ్చింది కాదురా, సర్జరీ అయింది.
పెయిన్ ఎట్లా ఉందమ్మా? అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఆపరేషన్ సక్సెస్ అయిందని పెయిన్ లేదు. టైం పడుతుంది. ఇంటికి పోతున్నమంటేనే సగం పోతుంది. అది ఒక్క నిమిషం నాని బయటికి వచ్చినాక మమ్మీ నువ్వు వచ్చేవారికి ఉంటుందా మమ్మీ? ఒట్టు పెట్టాలి. ఇది తీసి పొడి తీసి ఇంట్లో తీసి బయట తీసి అందరు తీసిపోవాలి. రివర్స్ 3 times. ఇది తీసి పొడి తీసి ఎడమ చేతి పెట్టాలి. మొక్కదు తీసుకోండి మమ్మీ. అది దిష్టి తీసింది పడేయమన్నా మొక్కమన్నారు. అది అట్లా పడేయమని గల్లా తులసి చెట్టులు వేయమని దిష్టి తీసింది తులసి చెట్లు. వీళ్ళందరూ వదిలేసి నీకు ఒక్కడికే ఎందుకు ఇస్తాడు అలా? ఊరింది అనుకుంటారు అది మెడిసిన్. అది ఇంజెక్షన్ ఎట్లా తీసారు మరి? కాల్లో ఉంది ఇప్పుడు. కాదా ఇంజెక్షన్ మరి ఎట్లా? మళ్ళీ నువ్వు ఇక్కడికి నాకు మళ్ళీ డాక్టర్ వచ్చి తీసేస్తాడు. డాక్టర్ వస్తాడా ఇంటికి? వేరే అదే నర్సులు వస్తారేమో. తగ్గట్లేదా మమ్మీ పెయిన్? సో ఇది బ్లాగ్ ఈరోజు. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సీ యూ.